ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో ఇప్పటికే వైసీపీ నుంచి స్పష్టత వచ్చింది. శాసనసభకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. శాసన మండలికి మాత్రం ఎమ్మెల్సీలు రానున్నారు. ఇక తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతామని జగన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది వైసీపీ నేతలు సభకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నారని, రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారని స్వయంగా స్పీకర్ అయ్యన్న ప్రకటించారు. సభకు హాజరు కాని వారు జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో జగన్ తప్ప మిగతా వారికి జీతభత్యాలు అందుతున్నాయని, ఓ 7 ఏకంగా రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారని ప్రచారం నడిచింది. అయితే ఈసారి రిజిస్టర్ కాకుండా ఏఐ ఆధారిత హాజరు నిబంధన ఉండడంతో అందరి దృష్టి శాసనసభపై పడింది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 చోట్ల మాత్రమే గెలిచింది. అధినేతతో కలిపి కేవలం 10 మంది. అయితే నిబంధనల ప్రకారం వైసీపీ ప్రతిపక్ష హోదా ఇచ్చే ఛాన్స్ లేదు అని అధికార కూటమి చెబుతోంది. అధికార కూటమి తర్వాత మరో పార్టీ లేనందున తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ పట్టుపడుతోంది. స్పీకర్ మాత్రం ప్రతిపక్ష హోదా లేదని తేల్చి చెప్పారు. అయితే ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సభలో మాట్లాడే అవకాశం రాదని, తగిన సమయం ఇవ్వకుండా అవమానిస్తారని అంటూ వైసీపీ భావిస్తోంది. అందుకే సభకు హాజరు కావడం లేదు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో గవర్నర్ ప్రసంగానికి హాజరవుతూ వస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు రిజిస్టర్లో సంతకం చేసి జీతభత్యాలు తీసుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్న సభలో దొంగ హాజరుకు చెక్ పెట్టారు. సభ్యులు తమకు కేటాయించిన స్థానాల్లో స్వయంగా కూర్చుంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు హాజరు రికార్డు చేసేలా డిజిటల్ టెక్నాలజీ తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తూ సభకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధుల జీతభత్యాలు వెనక్కి తీసుకునేలా పార్లమెంటు పరిధిలోనే కఠిన చట్టం తేవాలని కేంద్రానికి లేఖ రాసినట్లు ప్రకటించారు.